హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు అయితే మనం ఒక రెస్టారెంట్ చూద్దామండి. నిన్న మేము వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. అందుకని మీకు కూడా తెలుస్తుంది కదా అని కొత్తగా పెట్టారు అని మీకు చెప్తున్నాను. ఇది గవర్నర్ బంగ్లా ఉంది కదండి, దాని ఎదురుగుండా మార్క్స్ స్పెన్సర్స్ అని ఉంది. పక్కన లైఫ్ స్టైల్ ఉంటుంది, ట్రెండ్స్ దాని మధ్యలో ఉంది. నీకు అడ్రస్ తెలియకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఇదంతా ఉంది. ప్లాట్ఫామ్ 65 అండి ఆ రెస్టారెంట్ పేరు. మీరు కావలిస్తే నెట్లో కూడా గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి, దాంట్లో ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ కూడా ముందుగా మనం బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ అండి, థీమ్ అయితే ట్రైన్ చాలా మంచిగా అనిపించింది నాకు, అందుకనే నేను ఇలాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మనకి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ట్రైన్ థీమ్ తీసుకొని ట్రైన్లోని బోగీలు ఎలా ఉంటాయి, మన సర్వింగ్ కూడా ట్రైన్ మీకు పట్టాలు కనిపిస్తే ట్రైన్ మనకి మినీ ట్రైన్లోని వెనకాతల బోగీలో నుంచి ఫుడ్ వచ్చినట్టుగా థీమ్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా నచ్చుతుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మనము స్టేషన్ టు స్టేషన్ ఆగుతున్నట్టుగా ఇలా విశాఖపట్నం టు న్యూఢిల్లీ, సామర్లకోట ఇలా ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క పేరుని పెట్టి ఇలా మంచిగా పెట్టారు. పూని అని ఇలా చాలా మనకి ఉన్న పేర్లన్నీ పెట్టుకొని ఒక్కొక్క సిట్టింగ్ దగ్గర ఒక్కొక్క పేరు పెట్టి అలాగా రిప్రజెంట్ చేశారు. చాలా బాగుంది థీమ్ అయితే. చుట్టూరు కూడా ఇలా కార్వింగ్స్ మనకి చూస్తున్నప్పుడు అంటే ట్రైన్లో చూస్తున్నప్పుడు విజువల్స్ ఎలా ఉంటాయి, బిల్డింగ్స్ కింద, షిప్స్ కింద, చెరువుల కింద ఇలా చుట్టూరు కూడా ఇలాగా చేశారు. ఇలా బోగీల కింద మాట S7 అని నేమ్స్ అవి ఉంటాయి కదా మనకి ట్రైన్లోని, అలాగా మనకి కనిపించి ఇలాగా అనకాపల్లి టు అన్నవరం ఇలా థీమ్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. వైజాగ్లో మనకి కొత్తగా పెట్టారు ఈ హోటల్ అయితే, రెస్టారెంట్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే బాగా ఎక్సైట్ అయింది. లాస్ట్లో ఆ వీడియోస్ కూడా పెట్టాను చూడండి. అది మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిగా చేశారు, థీమ్ అది కూడా. ఫస్ట్ అయితే ఈ హోటల్ మొత్తం అంతా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. మనకి ఆర్డర్ చేసిన ఫుడ్ ప్రతి టేబుల్ మీదకి వచ్చేలా ప్లాన్ చేశారండి. ఈ ట్రైన్ పైన వచ్చేసరికి మొత్తం అటు చుట్టూరు అలా తిరుగుతూనే ఉంది కూర్చున్నంతసేపు. ఇక్కడ లోపల నుంచి మనకి షెఫ్స్ మనకి ఇలా ట్రైన్లో పెట్టి బోగీల ద్వారాగా మనకి ఫుడ్ అనేది పంపిస్తున్నారు. మా పాప చూసారా, ఎక్సైట్మెంట్ తట్టుకోలేక వంగి చూసేస్తుంది. ఇలా ట్రైన్లో నుంచి బ్యాక్ సైడ్ పెట్టి ఇలాగ పట్టాలు పెట్టి మనకి ప్రతి టేబుల్ మీదకి మనకి ఇలా పంపిస్తున్నారు. మన దగ్గరికి వచ్చే ముందు కూడా అక్కడ చిన్న రెడ్ లైట్, గ్రీన్ లైట్ అలా పెట్టారండి. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనకి ఫుడ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫుడ్ అనేది మనకి వస్తుంది. మన ఎక్కడ కూర్చున్నామో అక్కడికి ఆ టేబుల్స్ మీదకి మనకి ఇలా సర్వ్ చేస్తారు. సూప్స్ అలాంటివన్నీ మనకి తీసుకొచ్చేస్తారు, సర్వ్ చేస్తారు. మనకి బిర్యానీ ఇలా స్టార్టర్స్ మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి మనకి ఇలా ట్రైన్లో పంపిస్తారు. చాలా బాగా అనిపించింది, చాలా యూనిక్గా అనిపించింది, నాకైతే నచ్చింది. అందుకని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎవరైనా దగ్గరగా వైజాగ్లో ఉన్నవాళ్ళు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. వన్ టైం ఎక్స్పీరియన్స్ అంతే. ఫుడ్ అయితే నార్మల్గా ఉంది, అంటే ఓకే యావరేజ్. అంటే జస్ట్ మనకి కొత్త ప్లేస్కి వెళ్ళాము, కొంచెం ఎక్సైట్మెంట్గా ఏదైనా మంచి అకేషన్కి వెళ్ళాము అంటే ఎంజాయ్ చేయడానికి మాత్రం బాగుంది. పిల్లలైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి విజిట్ చేయొచ్చు, దగ్గరగా ఉంటే ఒకసారి వెళ్ళండి.
వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే. ఇంకా ఇలాగ మేము మొత్తం అంతా కూడా ఇలా మొత్తం చూస్తున్నాము. నేనేనండి అది. చూస్తున్నారు కదా, రెడ్ సీటింగ్స్ తోటి మనకి ఇప్పుడు కొత్తగా విజయవాడ ట్రైన్స్ అవిని ఇలాగే ఉంటాయి కదా మనకి కూర్చోడానికి, అది కూడానా. ఇలా కొన్ని మేము ఫొటోస్ అవి దిగాము. వెనకాతల నుంచి చూస్తున్నారా, ట్రైన్స్ మనకి ఇలా వెళ్తున్నాయి. ఇలా కొన్ని ఫొటోస్ అవి మేము అంతా దిగాము. మా సిస్టర్ అండ్ మేము కలిసి కొంచెం మంచిగా ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా గెట్ టుగెదర్ అలా పెట్టుకున్న వాళ్ళు ఈ హోటల్ని అయితే, ఈ రెస్టారెంట్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకా మేము తీసుకున్న వీడియోస్ చూద్దాం రండి. అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను. ఓకే దెన్ బాయ్.